అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు విజయశ్రీ. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో అదృష్టహీనుడు అనే చక్కని చందమామ కథ నుండి విందాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైన శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని వేతాళుడు, రాజా, నీవు ఏ మహా అపరాధం చేసిన కారణం చేత ఈ నిజరాత్రి వేళ ఎలా శ్రమిస్తున్నావో నాకు తెలియదు, కానీ ప్రపంచంలో కొందరు అదృష్టహీనులు ఏ తప్పు చేయకుండానే క్రూరమైన శిక్షలు అనుభవిస్తారు. ఇందుకు తాత్కాలంగా సాకేతుడు అనేవాడు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఊసీనరు దేశంలో సాకేతుడు అనేవాడు కసాయిగా జీవించేవాడు. వాడి వద్ద మేలైన గుర్రె మాంసం దొరికేది. అందుచేత చుట్టుపక్కల చాలా దూరం నుంచి కూడా మనుషులు వచ్చి వాడి వద్ద మాంసం కొనుక్కుపోయేవారు. వాడు గొర్రెల పెంపకంలో కూడా నిపుణుడు కావడం చేత వాడికి మంచి పేరు డబ్బు కూడా లభించాయి. ఇలా ఉండగా ఒకనాడొక ముసలివాడు సాకేతుడి వద్ద మాంసం కొని సరికొత్త వెండి నాణెం ఇచ్చి వెళ్ళాడు. సాకేతుడు ఆ నాణెం చూసి ముచ్చటపడి దాన్ని వేరే ఒక సంచిలో వేశాడు. అది మొదలు ప్రతిరోజు ఆ ముసలివాడు ఒక కొత్త వెండి నాణెం ఇచ్చి సాకేతుడి వద్ద మాంసం కొనుక్కుంటూ పోతూ ఉండేవాడు. కొంతకాలం గడిచింది. సాకేతుడి వద్ద ధనికులు ఏటా పందెపు పొట్టేలను కొనటం అలవాటు. సంక్రాంతి పండుగ ఇంకా కొద్ది మాసాలున్న ఉండగా సాకేతుడు గ్రామాల వెంట తిరిగి మంచి పొట్టేలను ఏరి కొనుక్కొచ్చి వాటికి తగిన తిండి పెట్టి పందాలకు తయారు చేసి వాటిని మంచి ధరకిచ్చిన వారికి మాత్రమే అమ్ముతూ ఉండేవాడు. ఈసారి అతనికి పొట్టేల బేరం మీద బయలుదేరాలనిపించింది. తాను ప్రత్యేకంగా దాచి ఉంచిన నాణాలు ఎంచుకుందామని సంచి తీశాడు. అందులో చెయ్యి పెట్టి అతను గుప్పెడి నాణాలు పైకి తీశాడు. కానీ అతను గుప్పెట్లోకి వచ్చినవి నాణాలు కావు, చిల్ల పెంకులు. కంగారు పడి అతను సంచిని బోర్లించాడు. సంచి నిండా చిల్లపెంకులే తప్ప ఒక్క వెండి నాణం కూడా లేదు. ముసలివాడు తనను మోసం చేశాడనుకుని ఆగ్రహంతో సాకేతుడు పళ్ళు పటపటా కొరుకుతూ వాని ఈసారి కనబడితే కండ చీల్చేస్తాను అంటుంటే మాంసం కొన్న వచ్చిన వారు, ఏం జరిగింది, ఎవరు నిన్ను మోసం చేశారు అని అడిగారు. ఇంతలో ముసలివాడే మాంసం కొనడానికి వస్తూ కనిపించాడు. సాకేతుడు తన దుకాణం నుంచి బయటకు దూకి ముసలివాడికి ఎదురు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడు మెడ పట్టుకుని, దుర్మార్గుడా, వంచుకుడా, నన్ను మోసం చేస్తావా అని అరిచాడు. అందరినీ కేకవేశాడు. ముసలివాడు రహస్యంగా, నోరు మూసుకో, నా మీద నింద వేశావంటే నిన్ను సర్వనాశనం చేయగలను అన్నాడు. సాకేతుడు ఆవేశంతో ముసలివాడి మాటలు లక్ష్య పెట్టక, నన్ను ఏం చేయగలవురా మాయదారివాడా అని మరింత గట్టిగా అరిచాడు. ముసలివాడు గొంతెత్తి అందరికీ వినిపించేలాగా, నీ రహస్యం నాకు తెలిసిపోయింది, అందరికీ చెప్పక మానుతాను అనుకుంటున్నావా? అయ్యా చూడండి, ఈ నిర్భాగ్యుడు మనందరినీ మభ్యపెట్టి గొర్రె మాంసం అని చెప్పి శవాల మాంసం ఇస్తున్నాడు. ఈ క్షణాన్నే వీడి ఇంట మనిషి శవం ఉన్నది అన్నాడు. అబద్ధం, పచ్చి అబద్ధం, ఈ మాట రుజువు చేయి అన్నాడు సాకేతుడు. రుజువు చెయ్యక ఊరుకుంటానా? నీ రహస్యం 10 మందికి తెలియవద్దా? పద, నీ ఇంటికి నడు అంటూ ముసలివాడు 10 మందిని వెంట పెట్టుకుని సాకేతుడి ఇంటికి బయలుదేరాడు. వాడి ఇంటి వెనుక గదిలో గోడకు చేరబెట్టి ఒక మనిషి శవం కళేబరం ఉన్నది. ముసలివాడు శక్తిగల మాంత్రికుడు. ఆ సంగతి ఎవ్వరికీ తెలియదు. దాన్ని చూడగానే సాకేతుడు కేవలము ఆశ్చర్యపోయాడే కానీ మిగిలిన వాళ్ళంతా ఆగ్రహావేశం చెందారు. అందరూ అతని పైన పడి చావ చితకబడిచారు. సాకేతుడు స్పృహ తప్పి పడిపోయాక అతని దుకాణంలో ఉన్న మాంసాన్నంతా మట్టిలో తొక్కేశారు. ఆ దుమ్మిలో సాకేతుడికి ప్రాణం పోలేదన్నమాటే కానీ ఎడమకొండ కాస్త పోయింది. అతను స్పృహ తెలిసి లేచేటప్పటికి చుట్టుపక్కల ఎవరూ లేరు. అతని ఉన్నదల్లా ఇల్లు, డబ్బు సమస్తము పోయింది. ఇక ఆ దేశంలో తాను బతకలేనని తెలుసుకుని సాకేతుడు మరొక దేశం వెళ్ళి అక్కడ చెప్పులు కుట్టే పని చేసుకుంటూ ఏదో విధంగా కాలక్షేపం చేయసాగాడు. అభ్యాసం అంతగా లేకపోయినా కుల విద్య కనుక అతనికి కాస్త మంచి పేరు తెచ్చుకుని పైకి వస్తుండగా మరొక దుర్ఘటన జరిగింది. ఒకనాడు సాకేతుడు తన దుకాణంలో కూర్చుని చెప్పులు కుట్టుతూ ఉండగా బాకాలు దిగిన చప్పుడు, గుర్రపు డెక్కల చప్పుడు వినబడింది.
అదేమిటో వింత చూద్దామని సాకేతుడు దుకాణం బయటకు వచ్చేసరికి ఆ దేశపు రాజు సపరివారంగా వేటకు బయలుదేరి అటుగా వస్తూ కనిపించాడు. ఆ రాజు సాకేతుడిని చూస్తూనే కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకుని, ఆ ఒంటికంటి వెధవను 100 కొడదా దెబ్బలు కొట్టి దేశ బహిష్కారం చెయ్యండి అని చెప్పి వేట ప్రయత్నం మానేసి గుర్రాన్ని తిప్పుకొని తన నగరకు బయలుదేరి వెళ్ళిపోయాడు. వెంటనే రాజభటులు సాకేతుని పట్టుకుని వీపు మీద కాళ్ళ మీద కొరడాలతో కొట్టి దేశం విడిచిపో, లేకపోతే నీకు మరణదండం పడుతుంది అన్నారు. ఇంతకు నేను చేసిన మహాపచారం ఏమిటి అని సాకేతుడు రాజభటులను అడిగారు. ఒంటికంటి వాడు కనిపించడం మా రాజుగారికి దుస్సహనంగా భావిస్తారు, అందులోనూ ఎడమ కొన్ను గుడ్డదైతే ఆయన అసలే సహించరు అని రాజభటులు సాకేతుడికి చెప్పారు. రాజాజ్ఞ ప్రకారం సాకేతుడు ఆ దేశం విడిచిపెట్టి మరొక దేశం వెళ్ళి అక్కడ ఒక మారుమూల ఇల్లు చూసుకుని నివసించసాగాడు. అతను ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు, తల ఎత్తి ఎవరిని చూసేవాడు కాదు. ప్రపంచం మొహం చూడకుండా ఇట్లా కొన్నాళ్ళు గడిచినాక అతడికి ఊపిరాడనట్టు అయినది. కాస్త 10 మంది మధ్యకు వెళ్ళి స్వేచ్ఛగా గాలి పీల్చి ప్రపంచం కేసు ఒకసారి చూడాలన్న తహతహ అతనిలో పెరగసాగింది. అందుచేత ఒక రాత్రి సాకేతుడు తల మీదుగా ఒక దుప్పటి కప్పుకుని వీధుల వెంట బయలుదేరాడు. అతను కొంత దూరం వెళ్ళాక వెనక నుంచి గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. ఆ చప్పుడు వినగానే అతడికి మతిపోయినట్టయింది. ఏ రాజుభటులో వెంట తరుముకొస్తున్నట్టుగా అతను కాలిబలం కొద్దీ పరిగెత్తుతూ సందుల వెంట గొంతుల వెంట పడిపోయి ఒక ఇంటి లోపలికి తలుపు తోశాడు. తలుపు తెరుచుకున్నది. లోపల అంధకారపూరితమైన గొంతు కనిపించింది. ఒక గడియసేపు ఆ చీకట్లో దాగి ఉండిన తరువాత నిమ్మలంగా ఇంటికి చేరుకుందామా అనుకుంటున్నాడు సాకేతుడు. కానీ అతను చీకటిలోకి ప్రవేశించి పక్క గోడను ఒదిగి నిలబడిన మరుక్షణంలో 2 మనుషులు అతని పైన పడి, దొరికావా దుర్మార్గుడా, ఎంతకాలం తప్పించుకు తిరుగుతున్నావు నువ్వు అంటూ అతన్ని పట్టి బంధించారు. సాకేతుడు సగం చచ్చి, బాబుల్లారా, నేను మీకే అపకారం చేశాను, నన్ను ఎందుకు ఇట్లా పట్టుకున్నారు అని అడిగాడు. 3 రోజుల నుంచి నువ్వు మా యజమానిని చంపే ప్రయత్నంలో కత్తి పట్టుకుని ఆయనను వెంబడిస్తూ పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా తప్పించుకుని పారిపోవడం లేదా? అమాయకుల్లాగా నటించకు అన్నారు ఆ మనుషులు. మీరెవరో, మీ యజమాని ఎవరో కూడా నాకు తెలియదే అన్నాడు సాకేతుడు. నీ అబద్ధాలు నమ్మటానికి మేమే వెర్రివాళ్ళం అనుకున్నావా? మా యజమానిని హత్య చేయడానికి కాకపోతే ఈ ఇంటి సందుల్లోకి వచ్చి ఎందుకు దాక్కున్నావు? నీ దగ్గర కత్తి లేదు అంటూ ఆ ఇంటి నౌకరులు సాకేతుణ్ణి వెతకగా అతను తోలు కోసుకునే ఉలు దొరికింది. దానితో వాళ్ళు అనుమానం రూఢి అయినది. వాళ్ళు సాకేతుణ్ణి న్యాయాధికారి వద్దకు తీసుకుపోయారు. న్యాయాధికారి సాకేతుని పరీక్షగా చేయించగా అతను అది వరకే కొరడా దెబ్బలు శిక్ష పొందినవాడైందని తెలిసిపోయింది. అందుచేత అటే విచారించవలసిన పని కూడా లేకుండగా వీడు పాత నేరస్తుడే, 100 కొరడా దెబ్బలు కొట్టి దేశ బహిష్కారం చేయటమే వీడికి శిక్ష అన్నాడు న్యాయాధికారి. బేతాళుడి కథ చెప్పి, రాజా, నిర్దోషి అయిన సాకేతుడు నిక్షేపం లాంటి తన వృత్తిని పోగొట్టుకుని ఎక్కడా తల ఎత్తుకు తిరగలేకపోవడానికి కారణమేమిటి? ప్రపంచానికి అంతకు శత్రువై పనికి మాలిన వాడైన అకారణంగా ఒక శిక్ష తర్వాత మరొక శిక్ష అనుభవించడానికి ఏమిటి కారణం? ఈ నా సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సాకేతుడికి ఈ కష్టాలు అకారణంగా రాలేదు, అతను బలదిత్వ విరోధం తెచ్చిపెట్టుకున్నాడు. అతను మాంత్రికుడితో విరోధం పెట్టుకున్న క్షణం నుంచి అతని కష్టాలు ఆరంభమయ్యాయి. చిల్ల పెంకులను వెండి నాణాలుగా కనపడేలాగా చేయగల శక్తి ఉన్నవాడని తెలిసినప్పుడు మాంత్రికుడు చేసిన మోసానికి ప్రతిక్రియ ఎట్లా చేయాలో ఆలోచించవలసి ఉండవలసింది. సాకేతుడు అలా చేయక తొందరపడి ఆ మాంత్రికుడిపై చేయి చేసుకున్నాడు. ఒకసారి భ్రష్టుడైన వాడికి వికాసం ఉండదు. స్థానబలం లేని సాకేతుడికి ప్రతి చిన్న సంకటము పెద్ద ఆపదగా పరిణమించింది. స్థానబలం ఉన్నవాడైతే అతను శిక్షలు పడి ఉండకపోను అన్నాడు.
రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ తిరిగి చెట్టెక్కేస్తాడు. ఇప్పుడు ఇంద్రుడి భార్య అనే మరో చక్కని చందమామ కథను విందాం. త్వష్ట ప్రజాపతి విశ్వరూపుడనే వాణ్ణి సృష్టించగా ఇంద్రుడు మొదలుగా గల దేవతలు అతన్ని తమ గురువుగా పెట్టుకున్నారు. దానవులు కూడా విశ్వరూపుని పూజిస్తూనే ఉండేవారు. అతను దేవతలు తనకిచ్చిన యజ్ఞభాగాలను దానవులకు ఇస్తూ ఉండేవాడు. అది చూసి సహించలేక ఇంద్రుడు విశ్వరూపుణ్ణి చంపేస్తాడు. అందుకు త్వష్ట ఇంద్రుడిపైన అలిగి ఇంద్రుడిని చంపడానికి గాను హోమగుండం నుంచి వృత్రాసురుణ్ణి సృష్టించాడు. వృత్రుడు బ్రహ్మను ప్రార్థించి గొప్ప వరాలు పొందాడు. తర్వాత ఇంద్రుడు వృత్రుడితో యుద్ధం చేసి ఓడిపోయి పారిపోయాడు. వృత్రుణ్ణి ఎప్పటికైనా ఉపాయంతో చంపవచ్చు. ప్రస్తుతం అతనితో విరోధం పెట్టుకోక సఖ్యంగా ఉండు అని విష్ణువు ఇంద్రుడికి సలహా ఇచ్చాడు. మునులు ఇంద్రుడికి వృత్రుడికి స్నేహం చేశారు. అనంతరం వృత్రుడు శక్తిహీనుడై ఉన్న సమయంలో ఇంద్రుడు వజ్రాయుధంతో అతన్ని కొట్టాడు. వృత్రాసురుడు చచ్చిన అనంతరం ఇంద్రుడు తన కన్నా శక్తిమంతుడు 14 లోకాలలోనూ లేడని, బ్రహ్మచేత వరాలు పొందినవాడు తన చేత చచ్చాడు కనుక తాను బ్రహ్మ కంటే కూడా ఎక్కువేనని అనుకున్నాడు. అందుచేత ఇంద్రుడు దేవతలందరినీ సమావేశపరిచి, ఇక నుంచి నేనే మీకు అందరికీ అధిపతిని, మీ అందరి యజ్ఞ భాగాలు నాకే చెందాలి, వాటిని ఒక పాత్రలో వేసి ఉంచి నేను తీసుకోగా మిగిలినది మీరు పంచుకోవాలి, ఇక నుంచి నేను బ్రహ్మలోకంలో ఉంటాను అని చెప్పాడు. దేవతలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంద్రుడికి ఎదురు చెప్పవద్దని బృహస్పతి వారికి సైగ చేశాడు. దేవతలందరూ తన ఆజ్ఞను శిరసావహించినట్టే భావించి తృప్తిపడి ఇంద్రుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి నమస్కారమైనా చేయకుండగా, ఓ ఈ జడబ్రహ్మ, నీ ముసలాయన వృతాసురుడు బలవంతుడై లోకాలన్నింటినీ భయపెట్టాడు. చివరకు నేను వాణ్ణి చంపి అందరి కష్టాలు నిర్వర్తింప చేయవలసి వచ్చింది. నీనాటి వాళ్ళంతా ఎందుకు పనికిరాలేదు. నీ పదవి నా పరం చేసేసి నీకు వెళ్ళిపో, నా ప్రతాపాన్ని గుర్తించిన గౌరవమైనా దక్కుతుంది అన్నాడు. నీ ప్రతాపాన్ని గౌరవించడానికి ఏమీ అభ్యంతరం లేదు, కానీ నా స్థానాన్ని వదిలిపెట్టిపోవడానికి నేనెవణ్ణి, అందరూ ఏమంటారు అన్నాడు బ్రహ్మ. నీవెవరో నీకే తెలియదన్నమాట. అలాంటి వాడివి ఎక్కడ ఉంటేనేం, నిన్ను గురించి ఎవరేమనుకుంటేనేం, ఇక నుంచి లోకాలన్నింటికీ అధిపతి దేవేంద్రుడే అంటూ ఇంద్రుడు బయలుదేరి బ్రహ్మలోకం చుట్టూ ఉన్న ఒక అద్భుత ఉద్యానవనం ప్రవేశించాడు. ఆ ఉద్యానవనంలోని ఒక చెట్టు కింద ఇంద్రుడికి ఒక అద్భుత సుందరి కనబడింది. నీవెవరివి అని ఇంద్రుడు అడిగితే ఆమె బ్రహ్మదేవుడు కుమార్తెను అన్నది. నేనెవరో తెలిసిన చాలా గొప్పవాణ్ణి, త్రిమూర్తుల్ని అడలగొట్టిన వృత్రాసురుణ్ణి చంపి దేవతల భయం పోగొట్టిన వాణ్ణి. నీ తండ్రి ఈ లోకాన్ని నాకే అర్పణ చేశాడు, అందుచేత నన్ను పెళ్ళాడు, నా వంటివాడు నీకు మరొకడు దొరకడు అన్నాడు ఇంద్రుడు ఆమెతో. ఆమె ఒక పత్రం మీద ఏదో రాసి మడిచి అతని చేతికిచ్చి, నేను 2 మాటలు అడుగుతాను, ముందు వాటికి సమాధానం చెప్పి ఆ తరువాత ఆ పత్రం విప్పు చదువుకో అన్నది. ఇంద్రుడు కుతూహలపడి ఏమడుగుతావో అడుగు అన్నాడు. నాలాంటి మనిషిని మరొకతను నీవు సృష్టించగలవా అని ఆమె అడిగింది. మనమిద్దరము వివాహం చేసుకుంటే నీలాంటి కుమార్తె కలగకూడదా అన్నాడు ఇంద్రుడు. అది నీ ఒక్కడి సృష్టే కాదే, పోనీ నీవు వృతాసురుణ్ణి మళ్ళీ సృష్టించగలవా అని ఆమె అడిగింది. చిచ్చిచ్చి, అలాంటి వాణ్ణి ఎందుకు సృష్టించడం అన్నాడు ఇంద్రుడు. పోనీ ఆ వృతాసురుణ్ణి మళ్ళీ సంహరించగలవా అని అడిగింది ఆమె. నాతో వేళాకోళం ఆడుతున్నావా, నేనెవరనుకున్నావు అని ఇంద్రుడు కోపం తెచ్చుకున్నాడు. వేళాకోళం ఆడటం లేదు, వృత్రాసురుడు ఇక్కడే ఉన్నాడు. వృత్ర, ఇలా ఒకసారి రా అని ఆమె కేక్ పెట్టింది. వృతాసురుడు పర్వతాకారంతో వచ్చి నిలబడ్డాడు. ఇంద్రుడు వజ్రాయుధం ఎత్తి వృతాసురుణ్ణి గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బ వృత్రుడికి తగలగనే లేదు. వాడు నవ్వాడు. ఇంద్రుడు చిన్నబుచ్చుకుని ఆమె కేసు చూశాడు. ఆమె ఇంద్రుడు దుస్థితి చూసి నవ్వుతూ, ఇతను నువ్విక చంపలేవు, నీ చేత చచ్చి ముక్తి పొంది
ఇతని ఈ లోకానికి వచ్చాడు అని ఋతుణ్ణి పంపేసి ఇలాంటి వాణ్ణి సృష్టించగలవా అని అడిగింది. నీవు నన్ను అవమానిస్తున్నావు అన్నాడు ఇంద్రుడు ఆమెతో. అదేమీ లేదు, నన్ను గోరావు కనుక ఈ మాట అడిగాను. పత్రం విప్పి నేను రాసింది చదువుకో అన్నదామె. ఇంద్రుడు పత్రం విప్పి ఇలా చదివాడు. నా తండ్రి కన్నా శక్తి గలవాణ్ణి భర్తగా స్వీకరించను, అందుకే నిన్ను పరీక్షించాను. బ్రహ్మ నన్ను సంకల్పం మాత్రం చేత సృష్టించాడు. వృతాసురుడికి గల శక్తి కూడా ఆయన ఇచ్చినదే. ఆయన అలాంటి వాళ్ళని ఎందరినైనా సృష్టించగలడు. నీవు బ్రహ్మ కన్నా గొప్పవాడిని అన్నావు కనుక అది నిజమో కాదో తెలుసుకోవాలని ఇలా చేశాను. అదృష్టవశాన నీవు బ్రహ్మ కన్నా గొప్పవాడివి, శక్తిమంతుడివి కావు. అందుచేత నేను నిన్ను పెళ్ళాడగలను అన్నదామె. ఆమె ఇంద్రుడిని వెంట పెట్టుకొని బ్రహ్మ వద్దకు వెళ్ళింది. ఇంద్రుడు బ్రహ్మకు నమస్కరించి తల వంచుకుని నిలబడ్డాడు. బ్రహ్మ వారిద్దరికీ వివాహం చేసి దీవించి పంపాడు. ఇంద్రుడు తన భార్యతో స్వర్గలోకానికి తిరిగి వెళ్ళి దేవతలతో సభ చేసి యజ్ఞ భాగాలుంచే మహాపాత్రను తెమ్మన్నాడు. దేవతలు మహాపాత్రను తెచ్చి ఇంద్రుడి ముందు ఉంచారు. బృహస్పతి ఇంద్రుడితో, మహేంద్ర, నిన్ను మేమందరము ప్రభువుగా ఆమోదించాం గనక నీ ఆజ్ఞ లేక యజ్ఞ భాగాలను తీసుకోక ఈ పాత్రలోనే ఉంచాం. అవి లేక మా బలం తరిగిపోతున్నది కనుక మా యజ్ఞ భాగాలు మాకు ఇప్పించు అని కోరాడు. ఇంద్రుడు వెటకారంగా నవ్వి, ముందు పాత్రను నా అంతఃపురంలో పెట్టించండి అన్నాడు. దేవపరిచారకుల పాత్రను ఇంద్రుడు అంతఃపురానికి చేర్చారు. ఇంద్రుడు తన భార్యతో సహా అంతఃపురానికి పోయి, చూసావా నా వైభవం, ఎంత శ్రేష్టమైన ఆవిర్భావాల్ని పాత్రలో ఉన్నాయో చూడు. వీటిలో నీకు ఇష్టమైనదంతా నీవు ఆరగించి మిగిలినది నాకు ఉంచు అన్నాడు. ఈ అవిస్సులు అందరి దేవతల కోసము సమర్పించినవి కదా, వీటిని మనమిద్దరమే ఆరగించేస్తే మిగిలిన దేవతలు తమ తమ కార్యాలను ఎలా నెరవేర్చుతారు అన్నది ఇంద్రుడి భార్య. నేను ఆజ్ఞాపిస్తే వాళ్ళు కార్యాలను నెరవేర్చక ఏం చేస్తారు అన్నాడు ఇంద్రుడు. ఇదంతా నేనే ఆరగిచ్చేస్తే అన్ని పనులు నేనే చేయవలసి ఉంటుందా అని ఆమె అడిగింది. అదంతా ఏమీ లేదు, ఈ అవిస్సులపైన నీకు పూర్తి హక్కులు ఇచ్చేస్తాను, సుఖపడటమే నీ వంతు అన్నాడు ఇంద్రుడు. ఇంద్రుడి భార్య ఈ మాట వినగానే దేవతలందరినీ పిలిపించి, ఈ పాత్రలో ఉన్న మీ ఆవిర్భాగాలను మీరు తీసుకోండి అన్నది. ఇంద్రుడు కాదనలేకపోయాడు. ఇంద్రుడి భార్య ధర్మమా అంటూ దేవతలు ఆవిర్భాగాలన్నీ ఇంద్రుడికి సమర్పించకుండగా ఎవరి వారు తీసుకునే పాత పద్ధతిని మళ్ళీ అమలు జరిగింది. అందుచేత దేవతలు ఇంద్రుడి భార్యకు ప్రత్యేకంగా ఆవిర్భాగం ఏర్పాటు చేశారు. ఇప్పుడు సందేహాలు అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం వింధ్యారణ్య పర్వతంలో ఒక మునీశ్వరుడు దైవధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. గుహలో సాధు ఉండటం లోకానికి క్రమంగా తెలిసింది. అప్పటి నుంచి జనం గుంపులుగా కొండ మీదకి రావటం ప్రారంభించారు. వాళ్ళ మంచి చెడ్డలు కష్టసుఖాలు చెప్పుకుంటే వాళ్ళ మనసులో బాధ తగ్గేది. సాధువు చెప్పే మంచి సలహాలు వినగానే దిగులతో వచ్చిన వాళ్ళు సంతోషంతో మళ్ళీ పోయేవాళ్ళు. ఇలా లోకంలో బాధలన్నీ వినగా సాధువు మనసులో సందేహాలు ఎక్కువగా వచ్చాయి. నేను చదివి నేర్చిన శాస్త్రాలు వేరు, జనవాక్యం వేరు, ఒకదానికొకటి సంబంధమే కనబడుతులేదు. ధర్మం నశిస్తుంది, అధర్మమే జయిస్తుంది. దేవుడు, దెయ్యము, స్వర్గం, నరకం ఇవన్నీ వట్టి బూటకాలు కనుక స్వయంగా పోయి లోకంలో నిజాలు తెలుసుకుంటే కానీ మనశ్శాంతి లేదు అని అనుకుని మళ్ళీ ఒకసారి లోకం చూచి రావడానికి గుహ నుండి బయలుదేరాడు. జీవితం అంటే పూర్తిగా వైరాగ్యం కలిగిపోయిన సాధువు దండము కమండలము చేతపుచ్చుకుని కొంత దూరం సాగేసరికి ముద్దులు మూటగట్టే 12 ఏళ్ల బాలుడు ఎదురయ్యాడు. సాధువు బాలుడు కుశల ప్రశ్నలు వేసుకున్నాక ఇద్దరు ఒకే చోటుకు వెళ్తున్నట్లు తేలింది. తనకు తలవంతలంపుగా ఇటువంటి సావాసం దొరికినందుకు సాధువు చాలా సంతోషించాడు. ఉమేలో కలిసి పోగా ఒక ఊరి పొలిమేరని కొందరు సేవకులు వారికి ఘనమైన స్వాగతమిచ్చి ఒక దివ్య భవనానికి తీసుకుపోయారు. ఆ ఇంటివారు వీరికి గొప్ప విందు చేశారు. బాలుని చూసి
ముచ్చటపడిన యజమాని తనకు ప్రత్యేకంగా బహుమతిగా వచ్చిన ఒక బంగారు గిన్నెను బయటకు తీయించి అందులో పిల్లవాడికి పాయసం వడ్డించి పెట్టాడు. ఆ రాత్రికి అక్కడే అలసట తీర్చుకుని ఉదయాన్నే యజమాని వద్ద సెలవు తీసుకుని అతిథులు మళ్ళీ బయలుదేరారు. వారు యువతలకు వచ్చేగానే ఆ దివ్య భవనంలో కలవరం బయలుదేరింది. యజమానికి అత్యంత ప్రియమైన బంగారు గిన్నె కనిపించలేదు. గిన్నె కాజేసింది మరెవరో కాదు, అందరూ అనుమానించినట్టు బాలుడే. భోజనాల సందడిలో అతడు గిన్నె తీసి దాచివేయటం సాధువు గమనిస్తూనే ఉన్నాడు. తిన్న ఇంటి వాసాల లెక్కపెట్టిన బాలుణ్ణి తుంటరి బుద్ధికి సాధువు మనసులో బాధపడ్డాడు. కానీ ఏమిట్రా అబ్బాయి ఈ పని అని ఎదుటపడి మందలించలేకపోయాడు. సాధువు బాలుడు సాగిపోతూ ఉండగా ఆకస్మికంగా దారిలో కారు మబ్బు పట్టి కుండపోతగా వర్షం కురిసింది. ఇద్దరు పూర్తిగా తడిసిపోయారు. అల్లంత దూరంలో మినుకుమని ఒక చిన్న వెలుగు కనిపించగా ఉభయలు మెల్లగా అక్కడికి చేరుకున్నారు. ఎవరయ్యా? ధర్మాత్ములు, తడిసిపోయాం, కాస్త పంచె కింద నించుంటాం, 2 ప్రాణుల్ని రక్షించి పుణ్యం కట్టుకోండయ్యా బాబు అంటూ బతిమలాడుతూ తలుపులు బాదారు. కొంతసేపటికి విసుక్కుంటూ నౌకరు తలుపు తెరిచి ఇద్దరిని యజమాని ఎదుట పెట్టాడు. అర్ధరాత్రి వేళ ధర్మమేమిటి, ఇలాంటి వాళ్ళని తీసుకువస్తావే, నీకు బుద్ధి లేదా అని నౌకరును చివాట్లు వేశాడు పరమలోభి అయిన ఆ యజమాని. చివరికి ఎలా అయితేనేం వాకిట్లో పారేసిన అంట్ల గిన్నెలు గీక్కు తినడానికి యజమాని అనుజ్ఞ ఇచ్చి వాన కాస్త వెలిగానే వాళ్ళని అవతలికి పంపించేయి, నమ్మరాని కాలం అంటూ తన నౌకరును హెచ్చరించాడు. అలానే బాలుడు అంట్ల పాత్రలో అడుగులు ఉన్న మెతుకులు సాధువుకు పెట్టి తను పస్తున్నాడు. కొంతసేపటికి వాన తెరిపించింది. నౌకరు చెప్పకుండా అతిథులే వెళ్ళామని అతనితో అని మళ్ళీ ప్రయాణం సాగించబోయారు. గుమ్మం దాటే ముందు బాలుడు తన దొంగిలించి తెచ్చిన బంగారపు గిన్నెను నౌకరు చేతిలో పెట్టి, నాయన, వేళకాని వేళ మాకు చోటిచ్చావు, ప్రాణాలు నిలబెట్టావు, పైగా మీ యజమానితో చెప్పి భోజనం కూడా పెట్టించావు. మీరు చేసిన ఆదరణకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేమన్నమాట. మీ వంటి ధర్మాత్ములు, దయామయులు అక్కడక్కడ ఉండబట్టే ప్రపంచం ఇంకా ఇట్లా నిలబడి ఉంది. ఇదిగో ఏదో ఉడతాభక్తి, ఈ గిన్నెను తీసుకుపోయి మీ యజమానికి ఇవ్వు అని చెప్పాడు. బాలుడు చేసిన పని సాధువుకు విడ్డూరం అనిపించింది. పట్టరాని కోపం కూడా వచ్చింది. గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాడు, కానీ నోరు తెరిచి పలకలేకపోయాడు. బాలుడు, తాత, నీకు ఇదంతా మాయగా కనిపిస్తుంది కదూ, ఇది మాయ నాటకమే, అందులో మనమిద్దరము 2 బొమ్మలం అంటూ నవ్వాడు. నువ్వేదో మంచి పిల్లాడు అనుకున్నాను, నీ సావాసం వల్ల నాకు కలిగిన సందేహాలు తీరతాయనుకున్నాను అంటూ సాధువు ఏదో బాధ అతడికి వెల్లడించబోయాడు. అప్పుడు బాలుడు, నీ సందేహాలు తీర్చడానికే వచ్చాను అంటూ ఇలా చెప్పాడు. అయితే విను, మనల్ని గొప్పగా ఆదరించి ఆతిథ్యమిచ్చిన యజమాని ఉన్నాడే, కీర్తి కోసం పటాటోపం చేసి అప్పుల పాలై ఇల్లు గుల్ల చేసుకుంటున్నాడు. ఆయనకు ప్రాణప్రదమైన స్వర్ణపాత్ర కాస్త కాజేయడంతో కన్ను తెరిచి ఇప్పుడు తగినట్టుగా మొసులుకుంటున్నాడు. ఈ విధంగా అతడి పండు వంటి కాపురం పాడు కాకుండా చేశాను. బాగానే ఉంది, మరైతే అటువంటి పాత్రను పరమలోభికి ఇవ్వడం అపాత్రదానం కాదు అంటూ అన్నాడు సాధువు. అందుకు బాలుడు, అదే పొరపాటు, ఆ యజమానికి డబ్బు గడించడమే తెలుసు, కానీ ఒకరికి ఇవ్వటం అనేది తెలియదు. మనం ఇచ్చిన బంగారు గిన్నె వెళ్ళివాని మనసును మార్చేస్తుంది. 4 ఎంగిలి మెతుకులు పెట్టినందుకే నాకు ఇటువంటి బహుమతి దొరికిందే, కడుపు నిండా భోజనం పెడితే ఇంకా ఎంత ఘనమైన బహుమానం దొరికి ఉండేదో కదా అనుకున్నాడు. పుణ్యకార్యాల మీద ఆసక్తి కలిగింది. ఇప్పుడు విరివిగా దాన ధర్మాలు చేయటం వల్ల అతడు కూడబెట్టిన ఆస్తి అంతా లోకం మంచి కోసం వినియోగం అవుతుంది అని చెప్పాడు. నా సందేహాలన్నీ పూర్తిగా తీరిపోయాయి, ధన్యుణ్ణయ్యాను అని సాధువు అనే అంతట్లో బాలుడు ముఖంలో ఒక మతాభివెలుగు వెలిగింది. విమానం దిగుతున్న శబ్దమైనది. బాలుడు మరి కనపడకుండా అంతర్ధానమయ్యాడు. నిండు సంతోషంతో సాధువు మళ్ళీ తన గుహలోనికి వెళ్ళిపోయాడు. విన్నారు కదండి, ఇటువంటి మరెన్నో
అద్భుత కథలను, ఆసక్తికరమైన చందమామ కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.